హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత అయితే బిగ్ బాస్ అప్డేట్స్ గురించి అయితే మీకు చెప్పబోతున్నానండి. హోస్ట్ మారబోతున్నారా లేదా, అలాగే చాలామంది ఏంటంటే అర్లీగా స్టార్ట్ అవబోతుంది అని కొంతమంది, సో హోస్ట్ మారబోతున్నారని కొంతమంది, సో అలాగే ఎవరెవరు ఏ కంటెస్టెంట్స్ వస్తున్నారు అనేది కూడా ఈ వీడియో అయితే క్లియర్గా తెలుసుకుందాం. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియో అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అన్ని వివరాలు అయితే ఆల్మోస్ట్ చెప్పగలిగే ప్రయత్నం అయితే చేస్తాను. సో మనకు వచ్చేసి ఈసారి అయితే హోస్ట్ అయితే మారబోయే ఛాన్సే లేదండి. మళ్ళీ నాగ్ సార్ గారే రాబోతున్నారు. సో బాలేబాబు అయితే వస్తారు, అలాగే విజయ్ దేవరకొండ వస్తారని చాలామంది అంటున్నారు. కానీ బట్ ఏంటంటే మనకు హాట్స్టార్ నుంచి జియో హాట్స్టార్ అయింది కాబట్టి సో కొంచెం అంటే హిందీ ఒక 1 మంత్ అట్లా పెడతారనమాట. అక్కడ బిగ్ బాస్ అంటే షార్ట్ సీజన్ అనేది పెడతారు. సో అలా పెడతారని చెప్పేసి విజయ్ దేవరకొండనైతే కన్సల్ట్ అయ్యారు. బట్ అదైతే పెట్టే ఆలోచన లేదు. ఆల్రెడీ ఒకటి నల్ల భీములు అనే కొత్త ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇంకా మనకు బిగ్ బాస్ అయితే షార్ట్ సీజన్ అయితే రాదండి. ఇంకా ఓటీటీ కూడా రాదు. ఓటీటీ ప్రయత్నం చేశారు కానీ అప్పుడు సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనకు నార్మల్గా ఇయర్లీ వన్స్ మాత్రమే రాబోతుంది. సో అది ఆగస్టు 24th ఆర్ 31st, సెప్టెంబర్ 7th ఈ 3 డేట్స్ అయితే ఫిక్స్ అండి. మోస్ట్లీ ఆగస్టు 24th లేదంటే మనకు వినాయక చవితి జరుపుకోవాలి కాబట్టి సో ఎవ్రీ టైం కూడా మనం వినాయక చవితి సెలబ్రేట్ చేస్తారు బిగ్ బాస్ హౌస్లో కాబట్టి ఖచ్చితంగా ముందే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. వినాయక చవితి ముందే అంటే ఆగస్టు 24th అవుతుందని నేను అనుకుంటున్నాను. మోస్ట్లీ కన్ఫర్మేషన్ అయితే అదే అనిపిస్తుంది. సో ఎవ్రీ సీజన్ కూడా మనకి లాస్ట్ టైము సెప్టెంబర్ 1st రోజు అయితే స్టార్ట్ అయింది. సో ఈసారి కూడా కొంచెం అర్లీగానే స్టార్ట్ అవుతుంది. మరి సెప్టెంబర్ 7th వరకు అయితే వెళ్ళదు అనుకుంటున్నాను. నేను షార్ట్స్ వీడియోస్లో అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే షేర్ చేస్తూనే ఉంటాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఎవరెవరు వస్తారనేది కూడా మీకు షార్ట్లో చాలా పెట్టాను. ఆ వీడియో కూడా చాలా పోతుంది, కావాలంటే అది కూడా చూడండి ఫ్రెండ్స్. సో మనకైతే హోస్ట్ అయితే మారే అవకాశమే లేదు. మనకి హోస్ట్ ఖచ్చితంగా నాగ్ సార్ గారే ఉంటారు. ఎందుకంటే అది ఇంకా తను చాలా బాగా హ్యాండిల్ చేయగలరు. మేబీ లాస్ట్ ఇయర్ కొంచెం బిజీ ఉండడం వల్ల అయితే సరిగా చేయలేరని అయితే నాకు అనిపించింది. అంతకుముందు బిగ్ బాస్ 7 అయితే రఫ్ ఆడించేశారు. సో ఇంకొక కొత్త ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఇక ఆగస్టు సెప్టెంబర్లోనే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ కేజీకేబీ అంటే కిలాడి గర్ల్స్ కిలాడి బాయ్స్, అలాగే ఈ సీరియల్స్ నుంచి ఇంకా ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ అయింది నల్ల భీములు అని. సో అందులో నుంచి మోస్ట్లీ ఇందులో నుంచే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా మనకి బయట నుంచి అయితే రివ్యూవర్స్ కానీ వీళ్ళనైతే ఎవరినైతే కన్సల్ట్ అయినట్టుగా అయితే తెలియట్లేదు. ఖచ్చితంగా మనకి ఎక్కువగా సీరియల్స్ స్టార్మా ఇక్కడ నుంచే వచ్చే అవకాశం ఉంది. చుక్క బ్యాచ్ అని, స్టార్మా బ్యాచ్ అని, ఇంకా వచ్చేసి తెలుగు వాళ్ళే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ టైము కన్నడ వర్సెస్ తెలుగు ఇలా చాలా బీభత్సమైన రివ్యూవర్స్ మధ్య కూడా చాలా చాలా అయితే జరిగాయి. బట్ ఈసారి అయితే మోస్ట్లీ అలా జరగకపోవచ్చు. ఒకరు ఇద్దరే బయట వాళ్ళు వస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. అదే ఈ షో నుంచి ఎక్కువగా అయితే ఇప్పుడు వచ్చే షో నుంచి, అంతకుముందు షో నుంచి, సో లాస్ట్ ఇయర్ నుంచి వినబడుతున్న పేర్లలో కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈసారి అయితే మనకి ఇంకా హోస్ట్ అయితే మారరు. ఇంకా బజ్జో హోస్ట్ వచ్చేసి మనకు మోస్ట్లీ ఇంకా విన్నరో రన్నరో కాకుండా ఇంకా వేరే వాళ్ళు వచ్చే అవకాశం అయితే ఉంది. మనకు టేస్టీ తేజ కానీ, రోహిణి కానీ, వినాష్ కానీ వీళ్ళైతే చాలా బాగా మాట్లాడగలరు. చాలా బాగా క్వశ్చన్స్ వేయగలగాలి. వాళ్ళకి వచ్చే కంటెస్టెంట్ నుంచి వాళ్ళని తిప్పలు పెట్టి నీళ్ళు తాగించే వాళ్ళైతే బెటర్ కాబట్టి సో వాళ్ళే ఉంటే బాగుంటుంది. ఇంకా నిఖిల్కి సరిగా తెలుగు రాదు. గౌతమ్ అంత హ్యాండిల్ అంటే చేయగలడు. బట్ ఏంటంటే వాళ్ళకు అంత టాకెటివ్ ఉండాలి, బాగా మాట్లాడగలిగితేనే అక్కడ వర్కౌట్ అవుతుంది అనమాట హోస్ట్గా. సో సింపుల్గా ఉండే వాళ్ళతోనైతే కాదు నాకు తెలిసినంత వరకు. సో ఇంకా వాళ్ళు ముగ్గురులో హోస్ట్గా ఉండే అవకాశం అయితే ఉంది. హోస్ట్ అయితే ఖచ్చితంగా నాగ్ సార్ గారు. ఈసారి ఖచ్చితంగా లాస్ట్ టైం చాలా ఫేస్ చేశారేమో, తెలుసుకున్నారేమో. ఈసారి ఖచ్చితంగా అయితే బాగా చేస్తారని అనుకుంటున్నాను. చూద్దాము. ఇంకా ఎక్కువగా ఇంకా స్టార్మా నుంచే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఒక షో పర్పస్ కాకుండా ఇంకా మంచి పర్సన్స్ని తెద్దామని ఏమైనా ఆలోచించి
చేస్తే చెప్పలేము. ముఖ్యంగా అయితే సీరియల్స్ నుంచి అయితే తేజస్వి గౌడ, దేవ్జాని, దీపిక వీళ్ళైతే మీకు తెలుసు. ఆ దీపిక చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి కాబట్టి ఈసారి ఖచ్చితంగా బ్రహ్మముడి సీరియల్ కూడా ఇంకా రేటింగ్ తగ్గుతుంది, ఆ అమ్మాయి వచ్చే అవకాశం ఉంది. అదే బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపిక, దేవ్జాని ఇదే ఆ అమ్మాయి క్రిష్ అది ఇంకా సీరియల్ చేశారు కదా, ఆ అమ్మాయికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఆ అమ్మాయి వచ్చే అవకాశం. అలాగే తేజస్వి గౌడ కూడా రాను రాను అంటుంది కానీ కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తే ఖచ్చితంగా అమ్మాయి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా అనిల్ గీలా వీళ్ళని లాస్ట్ ఇయర్ నుంచి అనిల్ గీలా వచ్చేసి ఆ బిజినెస్ ఎప్పటి నుంచో ఆయన 7 నుంచి అడిగారు, ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా బంచెక్ బబ్లు కానీ ఇంకా యాదమ్మరాజు కానీ మోస్ట్లీ నిఖిల్ ఇంకో ఆయన ఇట్లా చిన్న చిన్న సినిమాలు చేశారు ఆ అబ్బాయి కానీ, ఇంకా రీతు చౌదరి లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా వినిపించింది కానీ ఈ ఇయర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ విష్ణుప్రియ రీతు చౌదరి ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అమ్మాయి రావడానికి ఒప్పుకోలేదు రీతు చౌదరి. ఈసారి ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో అమ్మాయి కూడా వస్తుంది. ఇంకా ఇంకా నేను చాలామంది పేర్లు అయితే చెప్తాను మీకు. వైరల్ అవుతున్న పిల్లలు శ్వేత నాయుడు కానీ ఇంకెవరైనా రీసెంట్గా వైరల్ అమ్మాయిని కల్పిక అనే అమ్మాయి వైరల్ అవుతుంది ఆ అమ్మాయి. సో ఇంకా నేను చాలా పేర్లు అయితే మీకు షార్ట్స్లో పెడుతూనే ఉంటాను, ఇంకా లాంగ్ వీడియోస్ కూడా కంటిన్యూగా అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఇక నుంచి. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా హోస్ట్ అయితే మారే ఛాన్సే లేదు. ఇంకా బజ్ గురించి చెప్పాను, మోస్ట్లీ తెలుగు వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం చాలా ఇది వచ్చేసింది కదా కన్నడ తెలుగు అని. సో ఈసారి ఇంకా చూద్దాము, మోస్ట్లీ రాకపోవచ్చు వేరే భాషల నుంచి, ఎందుకంటే వాళ్ళ భాషల్లో కూడా బిగ్ బాస్లు అనేది నడుస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి మోస్ట్లీ తెలుగు పీపుల్సే వచ్చే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. ఇంకా ఈసారి ఏమైనా కొత్తగా ప్లాన్ చేస్తారేమో అనుకుంటున్నా, ఎందుకంటే ఇంకా పోయినసారి అయితే చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎక్కువగా టీఆర్పీ అయితే రాలేదు మన 8th సీజన్కి, 7th సీజన్కి వచ్చినంత అయితే రాలేదు. ఈసారి ఇంకా ఎక్కువ వచ్చే ప్రయత్నం చేస్తారేమో, మేబీ ఒక షోలా అని కంటిన్యూ చేస్తారేమో. సో ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే మీకు షేర్ చేస్తూనే ఉంటాను. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. నేనైతే ఏ ఒక్కరికి సపోర్ట్గా అయితే నా రివ్యూస్ అయితే అసలు ఉండవు. సో నేను ఇంకా బాగా ఇచ్చే ప్రయత్నం చేయడానికి మీ ప్రోత్సాహం అనేది కావాలి. సో కొంచెం పుష్ చేయండి ఫ్రెండ్స్, మీ చేతుల్లోనే ఉంటుంది. మీ లైక్స్ నాకు ఒక్కొక్క లైక్ నాకు ఎంతో మందికి నా వీడియో అయితే రీచ్ అయ్యే ప్రయత్నం అయితే అవుతుంది. కాబట్టి లైక్స్ వల్లనే యూట్యూబ్లో వీడియో అనేది ముందుకు వెళ్తుంది. కొంచెం మీరు లైక్ చేయకపోవడం వల్ల నాది కొంచెం పుష్ అవ్వదు. చాలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని అప్డేట్స్తో వస్తూనే ఉంటాను. సో హోస్ట్ డీటెయిల్స్, బజ్ హోస్ట్ డీటెయిల్స్, అలాగే ఎవరెవరు వస్తున్నారు అనేది ఇంకా నెక్స్ట్ ముందు వీడియోస్ షార్ట్స్ కూడా అప్డేట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.